సో ఇవాళ వీడియో వచ్చేసరికి మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాం. ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కడంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఈ మూవీ అవైలబుల్ ఉంది. ఒకవేళ అయితే మీరు వాచ్ చేసుకోవచ్చు. సో స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏంటంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు. తాతలే తండ్రులే ఆస్తి గొడవలే ఉంటాయి. స్టార్టింగ్లో మీకు తెలంగాణ స్లాంగ్తో పాటు కూడా వస్తుంది. టెంట్ హౌస్లు ఇద్దరికి టెంట్ హౌస్ ఏమంటారు పెడుతుంటారు ఊర్లల్లో. సో వాన్ 10,000 నా 10,000 అన్నట్టు గొడవలు ఉంటాయి అన్నమాట కుటుంబంలోనే. సో సింపుల్ చెప్పుకోవాలంటే ఫ్యామిలీ డ్రామా అనమాట. అవి స్టార్టింగ్లోనే ఇప్పుడే చెప్పేస్తుంది ఏంటంటే అక్కడక్కడకి మీకు కొన్ని బూతుల్లాగా అయితే కనిపిస్తాయి. గంగాధర్ గారిది కూడా కొంచెం ఏమంటారు మెయిన్ హీరోలే ప్లే చేస్తే కానీ అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించదు అనమాట అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే మాత్రమే విలేజ్ లైఫ్, విలేజ్ స్టైల్ మీకు కొంచెం ఇంపాక్ట్ఫుల్ అనిపిస్తుంది. అంటే ఒకరికి ప్రాబ్లం ఉంటే ఎలా ఏమంటారు చిన్న చూపు చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు. అండ్ కమింగ్ టు స్టోరీ ఏంది, కాన్సెప్ట్ ఏంటంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు. మనడు చిన్నప్పటి నుంచి డ్రామా లాగా ఉంటుంది. సో మందుకు అలవాటు పడిపోతాడు అన్నమాట. దాని తర్వాత పిల్లలు ఊటకపోవడానికి కారణం మందే అనేది ఎలా తెలుసుకుంటాడు, ఏంది పరిస్థితి, దాని నుంచి పరిస్థితి నుంచి బయటపడ్డా లేదా, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా వచ్చింది ఇతనికి అనే దాని మీద మంచిగా తీసిరన్నమాట. అక్కడక్కడ మీకు కొన్ని ప్రిడక్టబుల్ సీన్స్ ఉంటాయి, కానీ కొన్ని సీన్స్ అరే ఇదేదరా ఇది సడన్గా వచ్చింది కదరా, ఇది ఇంత ఇంపాక్ట్ఫుల్ కాదు కదరా అన్నట్టు అనిపించింది అనమాట. సో ఓవరాల్గా మూవీ పరంగా చూసుకుంటే మాత్రం విలేజ్ లైఫ్ స్టైల్ కొంచెం సడన్ ట్విస్ట్తో పాటు కూడా బాగానే ఉందన్నమాట. నాకైతే చూడదగ్గ మూవీ, వాచబుల్ అనమాట. కొంచెం డిఫరెంట్ స్టైల్లో చూస్ చేసారు అట్లా అని చెప్పేసి ఫైనల్గా రేటింగ్ చూసుకుని మీరు షాక్ అవుతారు. సో ఫైనల్ రేటింగ్ చూసుకుని మాత్రం 2.25/5 రేటింగ్స్ ఇస్తున్నాను. అదే నన్ను అంత మంచిగా చెప్పినావు కదా తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఏంటంటే ప్రిడక్టబుల్ ఉంటుంది. ఒకటి రెండు సీన్స్ డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తాయి అన్నమాట అవి. అండ్ కొన్ని రిపీటెడ్ సీన్స్ ఏవైతున్నాయో అవసరం లేదనిపించి కొన్ని సీన్స్ సినారియోస్ కొంచెం ఎమోషనల్ సీన్స్ అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు. వాళ్ళ మదర్ సెంటిమెంట్ కానీ గంగాధర్ ఎవరైతే డీజే టిల్లులో ఫాదర్లాగా యాక్టింగ్ చేసి అతని క్యారెక్టర్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోలేకపోయారు అనిపించింది. ఉన్నారా అన్నట్టు వచ్చిందనమాట. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏదైతుందో ఆస్తి గొడవలు, సో ఎట్లా నడుస్తే మనకు అందరూ తెచ్చింది దాన్ని బేస్ చేసుకొని తీసారు. ఫైనల్ ఇలాంటి మూవీస్ ఎట్లుంటాయి అంటే ఎండింగ్లో హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో దీనిలో అదే హ్యాపీ ఎండింగ్తో పాటే మూవీ అనేది క్లోజ్ అవుతుంది అనమాట. సో ఇది మూవీకి సంబంధించిన నా ఒపీనియన్, నా రివ్యూ మూవీ మీరు చూడాలని కూడా చూడొచ్చు. మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేసుకుని వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.